గైస్, డాగ్ని పెంచాలి అని అనుకునే వాళ్ళకి జీలో దమ్ముంటే మేము పెంచగలం చూసుకోగలం అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటేనే డాగ్స్ని తెచ్చి పెంచుకోండి. నేను ఇలా ఎందుకు మాట్లాడుతుంటే మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో రీసెంట్గా ఢిల్లీకి వచ్చేసి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి మాకు దగ్గరలోనే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాను. సో ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నాకు తెలిసిందంటే ఇక్కడ గోల్డెన్ రిట్రీవర్ డాగ్ని కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎవరో కట్టేసి వెళ్ళిపోయారు గైస్. సో గైస్, ఇలా చేసిన లోఫర్ లుచ్చ లఫంగ్ నా కొడుకులు ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. సో మీరే చెప్పండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత చిన్న పప్పిని ఇంత బాగుంది, ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఇలా కట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. సో దానికి ఫుడ్ కూడా సరిగా వెళ్ళలేదు, మొత్తం బోన్సే కనిపిస్తున్నాయి బాడీ అంతా. సో ఇలానే వదిలేస్తే ఒక 2 days అయితే చచ్చిపోయేలా ఉంది. సో నాకైతే చాలా పాపం అనిపించింది. సో వెంటనే నా ఫ్రెండ్ గారు కాల్ చేశాను. సో టిల్లుగాని ఇంట్లో డ్రాప్ చేసేసి నేనైతే మళ్ళీ క్లినిక్ తిరిగి వెళ్ళిపోతున్నాను. సో నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాను, ఇలా గోల్డెన్ రిట్రీవర్ వైట్ పప్పి ఉంది, ఒకటి తీసుకుంటావంటే సరే నువ్వు వెంటనే తెచ్చేసి నేను చూసుకుంటానని చెప్పేసి అన్నాడు. అండ్ దానికి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తే పర్లేదు నేను చూసుకుంటాను, దాన్ని హాస్పిటల్ తీసుకెళ్లి దాన్ని క్యూర్ అయ్యేలాగా చేస్తానని చెప్పాడు. సో నేనైతే నా ఫ్రెండ్ గారితో పాటు కలిసి వెళ్తున్నాను. సో నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇద్దరం కలిసి వాడినైతే తీసుకున్నాం. ఇంకా సో చూడండి, డాగ్ అయితే చాలా ఎనర్జీగా ఉందన్నమాట, ఎక్కడ డల్ గా లేదు. సో పప్పి అయితే ఇంత ఎనర్జీగా ఉంది, ఇంత బాగుంది కదా, ఎలా వదిలే అనిపిస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. సో గైస్, మీకు తెచ్చుకున్న తర్వాత డాగ్ ని ప్రాబ్లం వస్తే వదిలే అనుకునే వాళ్ళైతే తెచ్చుకోవద్దండి. ఎందుకు వాటిని చంపుతారు? సో చూడండి, బైక్ మీద ఎంత కంఫర్ట్ గా ఎంత మంచిగా కూర్చున్నాడో. సో నేనైతే నా ఫ్రెండ్ గారికి చెప్పాను పదే వెళ్దామని చెప్పేసి. నా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను వెనకాలైతే వాడిని పట్టుకొని కూర్చొని ఉన్నాను. గైస్, ఒకటే మాట, డాగ్ని పెంచలేకపోతే మీరైతే తీసుకొని రావద్దండి, వదిలేసేయండి. ఏదో షో ఆఫ్ కోసం, బిల్డప్ కోసం డాగ్స్ని తెచ్చుకొని చంపకండి. సో నా వల్ల కంఫర్ట్గా పడుకున్నాడు. సో ఫైనల్గా వాడినైతే ఒక కొత్త ఇంటికి అయితే తీసుకొచ్చాము. సో వీడు క్యూర్ అయ్యాడా లేడా, ఏం జరిగింది అనేది నెక్స్ట్ మీకు ఇంకో పార్ట్లో చూపిస్తాను. ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ ఇంట్లో ఉంది. సో ఫస్ట్ ఆకలి అవుతుంది కాబట్టి చాలా స్పీడ్గా తింటున్నాడు. సో ఇది ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను. ఓకే, సో ప్రజెంట్ అయితే ఇంకా వాడిని ఒక సేఫ్ హోమ్కి ఇచ్చాము అండ్ వాడి లైఫ్ అయితే సేవ్ చేసాం. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.